నమస్తే అండి అందరికీ. నా పేరు కవిత, మాది 52 డివిజన్ విద్యానగర్, రామ్నగర్ విద్యానగర్. ఈ మాది బొడ్డెమ్మ 16వ సంవత్సరం. ఈ సంవత్సరంతో 16 సంవత్సరాలండి. మా పాప చిన్నప్పుడు 5 ఇయర్స్ ఉండేది. నాకు ఒకటే పాప. ఆ పాప చిన్నగా మంచిగా ఆడుకోవడానికి తోటి పిల్లలతో అందరితో కలిసిమెలిసి ఉండాలి కదా. ఒక ఫోన్కి అతుక్కోవడమా, ఒక టీవీకి అతుక్కోపోవడం కాకుండా నేను ఇది పెడితే మా పాప ఒక 10 మందితోని మా కాలనీలా సంబంధాలు ఏర్పరచుకొని స్నేహపూరిత వాతావరణం ఏర్పడుతుందని మా పాప కోసం వేసిన బొడ్డెమ్మను మళ్ళీ పిల్లలందరికీ తెలంగాణ మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడానికి అదొక విధానం ఉంటుందని వాళ్ళు కూడా ఈ సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం పిల్లలు కూడా కన్నె పిల్లలు ఎక్కువ ఈ బొడ్డమ్మకి ఏంటిది అంటే పెళ్లి కావాల్సిన పిల్లలు ఎక్కువ చేస్తారు. పెళ్లి కోరుకున్న భర్త దొరకడానికి పెళ్ళై పిల్లలు కావాల్సిన వాళ్ళు కూడా ఈ దేవుణ్ణి మొక్కితే ఇంకా మంచిగా పిల్లలు అవుతారు. ఇంకా మా అందరికి కూడా మీకు మా కుటుంబాలు కూడా మా బొడ్డమ్మ దయ వల్ల సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని, మన పిల్లలకు మన బతుకమ్మనే కాదు ఒక బొడ్డమ్మ ఉన్నది వెనకటి నుంచి వెళ్ళి వినాయకుడు అయిపోగానే ఈ భాద్రపద షష్ఠి నుండి మన ఈ అమావాస్య ముందు చతుర్దశి వరకు ఒక 9 రోజులు ఈ బొడ్డమ్మ ఆడి నిమజ్జనం తర్వాత తెల్లారి మన చిన్న బతుకమ్మ ఉంటుంది అని ఈ మా కాలనీలో అందరం ఈ ఒక దగ్గరికి చేరి మంచిగా స్నేహపూరితంగా ఉండి మేమందరం బొడ్డెమ్మ తల్లి దయవల్ల సుఖశాంతులతో ఉండాలని అప్పుడు మొదలు పెట్టినది. ఇప్పటికీ 16-17 సంవత్సరాల నుండి ఇదే కొనసాగుతాము. ఇంకా 20 సంవత్సరాలైనా ఇట్లనే ఉంటాయి. మా పిల్లలైనా కూడా ఈ విధంగానే ఉంటాం. ఒక 100 కాదు ఒక 200 మంది ఇక్కడ చేరి సాయంత్రం కాగానే టీవీలకు అతుక్కోకుండా మా బొడ్డెమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆడుతూ పాడుతూ మంచి సుఖ సంతోషాలతో మేము ఈ బొడ్డెమ్మను జరుపుకుంటామండి. బొడ్డెమ్మ గురించి అన్ని విధాల సహకారం ఇస్తున్నారు కాబట్టి ఈ బొడ్డెమ్మ ఘనంగా జరుగుతున్నది. గత 16 సంవత్సరాల నుంచి ఘనంగా జరుగుతున్నది అంటే కారణం నేను వెనుక ఉండి ఆమెకు కావాల్సిన సమకూర్చి ఈ బొడ్డెమ్మ కార్యక్రమాన్ని సంతోషంగా జరగడానికి నా వంతు సహాయం చేస్తూనే ఉంటాను. ఏంటంటే బొడ్డెమ్మ అనేది చిన్న పిల్లలు ఆడుకునేది, తర్వాత బతుకమ్మ అనేది పెద్దవాళ్ళు ఆడుకునేది. చిన్నపిల్లలకు మేము గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి చిన్నపిల్లలకి ఈ మన తెలంగాణ యొక్క సంస్కృతి సంప్రదాయాలు తెలవాలని మేము ఆ పిల్లలకి ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైందంటే చిన్నపిల్లలు మా పాప చిన్నప్పుడు మంచిగా ఆడుకునేది, కానీ ఇప్పుడు బీటెక్ అయిపోయింది, ఆడతాను అయినా కూడా ఆడుతుంది. నో ప్రాబ్లం. పిల్లలందరూ కూడా మా కాలనీ వాళ్ళు కూడా అందరూ కూడా అందరం కలిసి కాలనీ వాళ్ళు అందరూ సహాయ సహకారాలు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవుతున్నారు. యాక్చువల్గా ఇలాంటి రాజకీయ నాయకులు చేస్తారు. మీ ఇద్దరు టీచర్లు కదా, మీరు ఇంకా వేరే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? వేరే వాళ్ళకి ఏం లేదు. దీనివల్ల మన సరే మేము అంతా చెప్పలేకున్నా మన కాలనీ వరకైనా ఈ తెలంగాణ యొక్క సంస్కృతి సంప్రదాయాలు మన బొడ్డెమ్మ ఎప్పటి నుంచి వచ్చింది. నా పేరు ఉమాదేవి, నేను వడ్డేపల్లి నుండి వస్తున్నాను. ఇప్పటికి 16వ సంవత్సరం. ప్రతి సంవత్సరం ప్రతి రోజు 9 రోజులు ఆడుకొని నిమజ్జనం చేసి వెళ్తాము. చాలా సంతోషంగా ఉంటుంది. అందరం ఆడుతూ పాడుతూ మంచి సంతోషంగా గడుపుతున్నాం 9 రోజులు. విద్యానగర్ కాలనీలో ఇది 16వ సంవత్సరము. అందరం 100-150 మంది మహిళల దాకా ఇక్కడ మేము బొడ్డమ్మ పండుగ జరుపుకుంటాము. చిన్న పెద్ద ముసలి ముట్టక అని కాకుండా అందరం కలిసి జరుపుకుంటాము. పేదోళ్ళు ధనిక అనే భేదభావం ఏం లేకుండా అందరం కలిసిమెలిసి ఉంటాము. ఏం గొడవలు లాంటివి కానీ ఎట్లాంటి అవాంతరాలు కానీ లేకుండా దిగ్విజయంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇది 16వ సంవత్సరము. అందరం హ్యాపీగా జరుపుకుంటాము. ఇంకా ఘనంగా ఇంకా ఎన్నో ఇట్లాంటి బొడ్డమ్మ సంవత్సరాలు ఇంకెన్నో జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాం. మా పిల్లలకు కూడా ఇట్లాంటి సంస్కృతి నేర్పుకుంటున్నాము. మేము ఈ పల్లెటూరులో ఉండే వాళ్ళకు కూడా ఇట్లాంటి ఫెస్టివల్స్ అంటే ఏంటియో తెలియదు. మా స్టేటస్లు చూసి కూడా అందరు అడుగుతున్నారు, మీరు సిటీలో ఉండి కూడా ఇంత మంచిగా పండుగలు జరుపుకుంటున్నారు, మేము ఊర్లో ఉండి కూడా ఏం జరుపుకోవట్లేము అని. మాకు ఇదంతా కవితక్క పుణ్యమాని జరుపుకుంటున్నాం. మేము ఇన్ని రోజులు అయితే జరుపుకోలేదు. 4-5 ఇయర్స్ నుంచి వెళ్ళి మేము ఇక్కడే ఉంటున్నాము. 4-5 ఇయర్స్ నుంచి వెళ్ళి అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి
చామంతి పువ్వప్పునే గౌరమ్మ చామంతి కాయప్పునే గౌరమ్మ చామంతి పువ్వప్పునే గౌరమ్మ చామంతి కాయప్పునే గౌరమ్మ చామంతి చెడికింద ఆట చిలకల్లార పాట చిలకల్లార చామంతి చెడికింద ఆట చిలకల్లార పాట చిలకల్లార చిలకల్లార గంగమ్మ గుడ్డలు నానుబో నడుగులు గంగు గంగడుగు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల గడ్డాలనే గౌరమ్మ ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల గడ్డాలనే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ రుద్రాక్ష పువ్వప్పునే గౌరమ్మ రుద్రాక్ష